హిమాలయ పర్వతాల్లో కైలాస శిఖరం మీద శివుడు తన పరివారంతో సహా కొలువైన వైనం ఆ పర్వతం అధిరోహించటానికి వీలులేకుండా ఉందనే సంగతి అర్థం కావాలి. సాంకేతిక విజ్ఞానానికి సవాలు విసురుతున్నప్పటికీ కైలాస శిఖరం మార్మికను భక్తి శ్రద్ధలతో అర్థం చేసుకోవాలి మినహా మానవ సహజాతిశయంతో కాదని విజ్ఞులు చెప్తున్నారు. అర్ధనారీశ్వర రూప విశేషాన్ని అర్థం చేసుకోడానికి మనలో సానుకూలత ఉండాలంటున్నారు. నాగాభరణాలు, త్రినేత్రాలు, భస్మధారణాలతో శాశ్వతుడు, నిత్యుడు, దిక్కులే అమ్మరాలుగా కలిగినవాడు, ఓంకార స్వరూపుడు అయిన ఆ మహేశ్వరతత్వాన్ని మనమూ తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. లింగ స్వరూపుడైన మహేశ్వరుడు ఆద్యాంతాలు లేనివాడు. బ్రహ్మ విష్ణుమూర్తులు పోటీపడి ఆయన ఆద్యాంతాలను కనిపెట్టాలనుకున్నా కూడా వీలుపడలేదు. అంటే మొదలు తుదా అంటూ లేని సర్వత్ర నిండి ఉన్న స్వరూపం ఆ శివుడిదని అర్థం చేసుకోవాలి. అనాదినాథుడు అంటే తనకంటే ముందు ఎవ్వరూ లేనివాడని అర్థం. తనకు తానే స్వయంభువు అయిన ఆ శివుని జన్మవృత్తాంతం శివపురాణం నుండి గ్రహించొచ్చు. స్వయంభువు అంటేనే తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా సృష్టి ప్రారంభానికంటే ముందునుంచి ఉన్న నిత్యస్వరూపమని అర్థం. కాబట్టి సృష్టి నాశనం తర్వాత కూడా ఆ స్వయంభువు శాశ్వతుడిగా ఉండిపోతాడు. కాబట్టి శివస్వరూపమంటే నింగి, నేల, నీరు, నిప్పు, గాలి ఈ పంచభూతాల కంటే కూడా అధికమైన రూపంగానే చూడాలి. కాలాన్ని తన ఆధీనంలో ఉంచుకుని సర్వోన్నతుడిగానే భావించాలి. అయితే తర్కమనేది ఒకటి ఉంటుంది. కనుక శివుడికి పుట్టుక అనేది లేనప్పుడు ఉనికిలోకి ఎలా రాగలడనే సందేహం తలెత్తుతుంది. పురాణ ఇతిహాసాల్లోనూ జనసామాన్యంలోనూ వాడికలో ఉన్న నమ్మకాలను మనం ఇక్కడ ప్రస్తావించుకుంటున్నాం. విష్ణుపురాణం సృష్టికి ముందు పాలసముద్రంలో శేషపన్పుపై పవళించి ఉన్న శ్రీ మహావిష్ణువు నుదటినుంచి వెలువడ్డ తేజమ్మయ కాంతిపుంజం నుంచి శివుడు ఉత్పన్నమయ్యాడని చెప్తుంది. అలా శేషతల్పంపై ఉన్నప్పుడే విష్ణుమూర్తి నాభినుంచి వెలువడ్డ కమలం నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. అయితే శివపురాణంలో మహాదేవుడు తన మోకాలను మర్దన చేసుకుంటున్నప్పుడు విష్ణుమూర్తి ఉద్భవించినట్టు చెప్పబడింది. మనం ఆ శివుడికి ఆద్యాంతాలు లేవని చెప్పుకున్నాం కదా, అందుకు బ్రహ్మ విష్ణుమూర్తులే సాక్ష్యాలు. ఈ ఇరువురి మధ్య ఈ విశ్వంలో అందరికంటే అధికుడు, శక్తివంతుడు ఎవరనే వివాదం కలిగినప్పుడు వారి నడుమ ఒక మహా అగ్నిస్తంభం ప్రాదుర్భవించింది. ఆ శక్తి ఏంటో బ్రహ్మ విష్ణువులకు అర్థం కాలేదు. అప్పుడు ఆ అగ్నిస్తంభం పైభాగం కింది భాగాలను కనిపెట్టినవాడే గొప్పవాడని ఆకాశవాణి పలికింది. అప్పుడు అగ్నిస్తంభం పైభాగం చూడ్డానికి బ్రహ్మ హంసరూపంలో, కింది భాగాన్ని చూడ్డానికి విష్ణుమూర్తి వరాహరూపంలో వెళ్లారు. అయితే ఆద్యాంతాలు కనిపెట్టలేక ఓడిపోయిన వారిద్దరి మధ్య శివుడు ప్రత్యక్షమై తన నిజస్వరూపాన్ని చూపాడు. మహాశివుడే మహాశక్తివంతుడని ఆ విధంగా ప్రకటించబడింది. శివపురాణంలో చెప్పబడ్డ ఈ కథనాన్ని అనుసరించి శివుడు స్వయంభువు అని మాతాపితల ద్వారా ఆవిర్భవించలేదని తెలుస్తోంది. ఆ తత్వాన్ని శాశ్వతం, అమరత్వం అని పిలుస్తున్నాం. మరో కథనం కూడా ఉంది.